వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. నలభై 45 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో చంద్రబాబు తొలిసారి అరెస్ట్ అయ్యారు. 1-2 రోజుల్లోనే బాబు బయటకు వచ్చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన అరెస్ట్ అయ్యి నెలన్నర రోజులు దాటింది. అప్పటి నుండి హైడ్రామా నడుస్తూనే ఉంది. కేసులు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. అయితే టీడీపీ నేతల వర్షన్ వేరేలా ఉంది. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే జగన్ అనుకో బాబును అరెస్ట్ చేయించారని అంటున్నారు. ఇంతకీ అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? బాబు జైలు జీవితం ఇంకెన్నాళ్ళు? ఎన్నికల వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందా? స్కిల్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబుకు పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా మారుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు 45 రోజులకు పైగా జైలు జీవితం గడుపుతున్నారు. ఓవైపు చంద్రబాబు కేసులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఆయన కేసులు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఇప్పట్లో బయటకొచ్చే పరిస్థితులు కనిపించకపోవడంతో చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ వర్గాల్లో కలవరం పెరుగుతోంది. స్కిల్ కేసులో సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తిస్తుందని వాదిస్తూ కేసు కొట్టివేయాలంటూ చేసిన క్వాష్ పిటిషన్ కీలకమైంది. ఈ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పు వచ్చేస్తుందనుకుని ఆశించిన తరుణంలో నవంబర్ 8కి వాయిదా పడింది. మరోవైపు చంద్రబాబు రిమాండ్ను ఏసీబీ కోర్టు నవంబర్ 1 వరకు పొడిగించింది. మరోవైపు హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వెకేషన్ బెంచ్కు బదిలీ అయింది. సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్లో ఉండడంతో ఇప్పుడు హైకోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ పిటిషన్లో కలగజేసుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఏపీ ఫైబర్ నెట్ కేసులో కూడా చంద్రబాబు ముందస్తు బెయిల్పై తీర్పు నవంబర్ 8కి వాయిదా పడింది. ఈ కేసులో ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు ముగియగా తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. స్కిల్ స్కామ్ కేసు తర్వాతే ఫైబర్ నెట్ సంగతి చూస్తామని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఇక స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఇప్పటికే హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు సైతం ఇప్పుడు కలగజేసుకోమని స్పష్టం చేసింది. నవంబర్ 1 వరకు కోర్టుకు సెలవులున్నాయి. ఈలోగా వెకేషన్ బెంచ్పై చంద్రబాబు కేసులు విచారణకు వచ్చినా ఫలితం తేలే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. దీంతో నవంబర్ 8 వరకైతే చంద్రబాబు జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఉంది. ఇలా 1 కాదు 2 కాదు 4-5 కేసులు చంద్రబాబు చుట్టూనే తిరుగుతున్నాయి. మొదట్లో స్కిల్ డెవలప్మెంట్ కేసుని టీడీపీ తేలిగ్గా తీసుకుంది. ఈ కేసు అసలు నిలవదు అనుకుంది. అయితే అదే కేసు ఇప్పుడు చంద్రబాబుని సమస్యల వలయంలోకి నెట్టుతోంది. చంద్రబాబుపై కేసుల మీద కేసులు పడుతున్నాయి. ఒక్క స్కిల్ కేసే కాదు, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, అంగళ్ళు కేసులు ఇలా కేసు మీద కేసు గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాయి. అటు వాయిదాల మీద వాయిదాలు నడుస్తున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A1గా చంద్రబాబుని సిఐడి చేర్చింది. అటు ఫైబర్ నెట్ కేసుని సిఐడి తెర మీదకు తెచ్చింది. చంద్రబాబుని విచారించడం కోసం ఏసీబీ కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ని ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ని మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని సిఐడి ఆరోపణలు చేసింది. ఈ విషయంలో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సిఐడి అభియోగాలు మోపింది. ఇక అంగళ్ళు కేసులో చంద్రబాబు A1గా ఉన్నారు. ఆయన్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతోనే ఆ రోజు ఘర్షణ జరిగిందని పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో మాత్రం చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వచ్చింది. మిగిలిన కేసుల్లో చంద్రబాబు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. మరోవైపు ఎన్నికలు వస్తున్నాయి. చివరకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆమెతో పాటు కోడలు బ్రాహ్మణి కూడా రోడ్డెక్కారు. ఈ టైంలో పార్టీకి చంద్రబాబు దిశానిర్దేశం ఎంతో అవసరం. కానీ జైలు నుంచి ఇప్పుడప్పుడే బయటకొచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్, రిమాండ్తో ఆగిపోయిన పార్టీ కార్యక్రమాలను మళ్లీ ప్రారంభించేందుకు తెలుగుదేశం పార్టీ రెడీ అవుతోంది. బాబు పిటిషన్లు వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉండడంతో భువనేశ్వరి, లోకేష్ పార్టీ కార్యక్రమాలను నడిపించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో మనోవేదనకు గురై చనిపోయిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పలువురు టీడీపీ అభిమానులు మనస్తాపంతో ప్రాణాలు విడిచారు. ఇందులో భాగంగానే నిజం గెలవాలి పేరుతో చేపట్టే కార్యక్రమంలో బాధితుల్ని భువనేశ్వరి పరామర్శిస్తారు. జోన్కు 1 చొప్పున 5 జోన్లలో సభలు నిర్వహిస్తామని, వాటిలో భువనేశ్వరి పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది.
మరోవైపు చంద్రబాబు అరెస్టుతో నిలిచిపోయిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నారా లోకేష్ చేపట్టనున్నారు. ఇకపై చంద్రబాబు స్థానంలో లోకేష్ జనంలోకి వెళ్లి బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అక్టోబర్ చివరి వరకు బాబుతో నేను కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని కరపత్రాల రూపంలో వివరించనున్నారు. అలాగే చంద్రబాబు అరెస్టు తర్వాత అప్పటి వరకు నిర్వహిస్తున్న భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని లోకేష్ కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది. నవంబర్ నుంచి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. భవిష్యత్తుకు గ్యారంటీని కొనసాగించడం ద్వారా పార్టీ కార్యక్రమాలతో పాటు న్యాయపరమైన అంశాలపై సమీక్షకు వీలుంటుందని భావిస్తున్నారు. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చంద్రబాబు బయట లేకపోవడం టీడీపీకి తీరని లోటేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. నమస్తే.